నమస్తే, నేను డాక్టర్ గోపికాంత్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, గోదావరిఖని. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏ సిమ్టమ్స్ ఉంటే లేదా ఏ లక్షణాలు ఉంటే కిడ్నీ చెకప్ చేసుకోవడం అవసరం, ఇంకా ఏ పేషెంట్స్ రెగ్యులర్గా కిడ్నీ చెకప్ చేసుకోవాలి. మొదటిది, ఏ లక్షణాలు ఉండాలి? ఫస్ట్, యూరిన్లో నురగ రావడం. రెండోది, యూరిన్ అమౌంట్ అనేది తగ్గడం. రోజు మనం కనీసం 5 నుంచి 8 సార్లు వరకు మూత్రం పోస్తూ ఉంటాం. అందులో తగ్గిన అమౌంట్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గినా సరే చెకప్ చేసుకోవాలి. మూడోది, కాళ్ళ వాపులు, మొహం వాపు, దమ్ము రావడం ఇట్లాంటివి ఉన్నా కిడ్నీ చెకప్ చేసుకోవాలి. నాలుగోది, తెలియకుండానే అలసట రావడం. కిడ్నీస్ అనేవి మన టోటల్ బాడీ మెయింటెనెన్స్లో చాలా పెద్ద పాత్రను పోషిస్తాయి. సో కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన టోటల్ బాడీ మెయింటెనెన్స్ అనేది సఫర్ అవుతుంది. కాబట్టి మనం అన్ని పనుల్లో వీక్నెస్ కానీ అలసట కానీ, తొందరగా ఏ పని చేయలేకపోవడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ జరుగుతుంది. ఇంకో లక్షణం, వాంతికి వచ్చినట్టు రావడం లేదా వాంతులు అవ్వడం, కానీ ఏవి ప్రాబ్లం లేకపోవడం. దానికి ఒక కారణం బ్లడ్లో మనకు మలినాలు అనేవి ఎక్కువ అవ్వడం. ఈ మలినాలు అనేవి కిడ్నీ తీసేయాలి, కానీ తీయలేకపోవడం వల్ల వాటి మోతాదు పెరిగి మనకు వాంతులు అనేవి జరుగుతాయి. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే కిడ్నీ చెకప్ వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేసుకోవడం మంచిది. ఇంకా ఎవరు కిడ్నీ చెకప్ రెగ్యులర్గా చేసుకోవాలి? ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నా కానీ, స్టోన్స్తో సఫర్ అయిన వాళ్ళు ఉన్నా కానీ, ఇప్పుడు వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఉన్నా కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.